న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం తాళ్లరేవు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం తాళ్లరేవు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు సహకారంతో కోరంగి శ్రీ దుర్గా మల్లేశ్వర వృద్ధుల అనాథ బాలల ఆశ్రమానికి సుమారు 10,000 రూపాయలు విలువ చేసే కిరాణా వస్తువులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజరం గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమారి చంటి, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెయ్యల కొండబాబు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజులకే ఎన్నో చేసుకోవాలని తెలియదు. అంటే అతను జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు. మీరు రండి, జగన్ నాయకత్వం జై జై జగన్ జై జై జగన్ జై జై జగన్ నాయకత్వం జై జై శ్రీరాజ్ గారు. ఈయన కట్టిన కన్వీనర్ గారు కన్వీనర్ గారికి బలవంతం చేస్తున్నట్టుంది. చివరాయిలు కవర్ చేయమని వీళ్ళందరూ చేతి తీయమని ఫస్ట్ ఓకే ఓకే. జై జగన్ అని చెప్పండి. జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. శ్రీరాజ్ గారికి జై, శ్రీరాజ్ గారికి జై, శ్రీరాజ్ గారికి జై, శ్రీరాజ్ గారికి జై. సీనియర్ నాయకత్వం. ప్లేస్ ఇచ్చేటప్పటికి ముందు మీరు పొట్టుగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో మన జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజుకు విచ్చేసిన మన ఎంపీటీసీ గారికి, అలాగే చంటి గారికి, కొండ గారికి, అందరికీ
ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన సీనియర్ నాయకులు శ్రీ చింతలపాటి శ్రీనిరాజు గారు ఈరోజు అనేక చోట్ల జగన్ గారి పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి కనుక ఆయన మన చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా కేకేసి నాయకుల్ని కార్యకర్తల్ని ఒక విధానంలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర నిలబెట్టి కేక్ కట్ చేయడం. ఇక్కడ కేకు కట్ చేసిన అనంతరం మనం తాళరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి ఫ్రూట్స్ అలాగే కేకులు అలాగే మన బండ్లు ఇచ్చే కార్యక్రమం. తర్వాత కోరంగి అనాథాశ్రయంలో వాళ్ళ కోరిక మేరకు కిరాణా వస్తువులు అడగడం జరిగింది. ఆ కిరాణా వస్తువులు కూడా మనం సప్లై చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా మన సీనియర్ నాయకులు శ్రీ చింతలపాటి శ్రీనిరాజు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఈరోజు మనం ఈ పండగ ఇక్కడ పండగగా అందంగా ఈరోజు చేసుకుంటున్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన వరం. నిజంగా రాజశేఖర రెడ్డి గారు 2 ముఖ్యమైన కారణాలు మంచి పనులు చేయగలరు, మిగిలిన చాలా చేశారు. కానీ ఏంటంటే ఒకటే, ప్రతి పేదవాడు అంటే హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ అటాక్తో ఇబ్బంది పడుతున్నారు. అందువలన ముఖ్యమైనది మనిషికి ఇంపార్టెంట్ హార్ట్ కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా సరే పెట్టుకుని ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించేవారు. అలాగే ప్రతి పేదవాడు కూడా మంచి విద్యాభ్యాసం చేయాలని, అంటే ప్రతి విద్యార్థి కూడా ఈరోజు మంచి విద్య నేర్చుకుని ఉంటే రేపు మన భావితరాల వారికి అలాగే మన రాష్ట్రానికి అనేక మంచి పేరు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే ఆ పిల్లల భవిష్యత్తు నిలబడడానికి ప్లీజ్ రిమెంబర్ అని ఆ ప్రతి పేదవాడు ఎంత చదువుకుంటే అంతవరకు ఆయన ఖర్చులతో పెట్టే కార్యక్రమాలు పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా మన రాజశేఖర రెడ్డి గారు చేశారు. అది అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని పెంచుకుంటూ అనేక రకాల విధాలుగా, అంటే ఒక ఆరోగ్యమే అలాగే ఒక విద్య కాకుండా అనేక వాటిల్లో అనేక రకాలుగా మంచి అభివృద్ధి చేసి, అంటే ప్రతి ఒక్కరికి అంటే పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు అందేలాగా ప్రతి ఒక్కరు మనమా అనే చూసుకునేలాగా ఆయన మంచి అభివృద్ధి బాటలో నడిపించారు. కాబట్టి మరొక్కసారి మన 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన శ్రీనిరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు విజయనగరం గ్రామంలో జరపడం జరుగుతుంది. ఆయన కులం మత భేదం లేకుండా అన్ని వర్గాలకు మేలు చేశాడు. ఎందుకంటే ఆయన లోటేనని ప్రజలకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ప్రతి ఒక్కరు వాలంటీర్ వ్యవస్థలో ప్రతి ఇంటికి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేకూర్చారు. అదేవిధంగా ఆయన ఈ రోజు పుట్టినరోజు ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మేము ఇంజనీరింగ్ గ్రామం తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ప్రభుత్వ పరిపాలన చూసినట్టు ఏ విధమైన పరిపాలన జరుగుతుందో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి అధీనంలో జరిగినప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందో, ఎటువంటి పరిపాలన ప్రతి సామాజిక వర్గానికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అందించి ఆయన చేసినటువంటి పరిపాలన ప్రతి పేదవాడిని గుర్తించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఇంటిగా పంపించి పరిపాలన అందించారండి. అట్టి కార్యక్రమాలను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఈ రోజు ఉందో చూడొచ్చు. మీరు అందరూ కూడా అరాచకమైన పరిపాలన జరుగుతుందండి. ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు, నాయకులు గమనిస్తున్నారు ఎటువంటి అరాచక పరిపాలన జరుగుతుంది. అటువంటి అరాచక పరిపాలన నుంచి ప్రజలు విముక్తులుగా త్వరలోనే అవుతారని నేను ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రొవైడ్ చేసినటువంటి మా చింతలపాటి శ్రీనిరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రజాసేవలో 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక ఎర్ర గార్డెన్లో మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మల్లాడి
35 వసంతాల ప్రజాసేవ జైత్ర యాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రజాసేవలో 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక ఎర్ర గార్డెన్లో మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మల్లాడి 35 వసంతాల ప్రజాసేవ జైత్ర యాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమంలో అభిమానులతో కనువిందు చేస్తారు. అభిమానులు భారీ కేకులు కట్ చేసి మల్లాడిని సత్కరించారు. మల్లాడి మాట్లాడుతూ యానాం ప్రజలు ఎన్నటికీ నా కుటుంబం సభ్యులే అంటూ రానున్న రోజుల్లో మరింత సేవలు చేయడమే నా లక్ష్యం అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ దానం ధరించి గురు భక్తి బ్రాహ్మణ భక్తిని నిరూపించుకున్న ఏకైక బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు గ్రహీత మన మల్లాడి కృష్ణారావు గారు అని చెప్తున్నారు. ఇక అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి మన రంగస్వామి గారు ఒకప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. అప్పుడు ఈయన తీసుకొచ్చి ఈయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆశీర్వదించండి అని అన్నారు. ఈనాటికి ఇప్పటికీ మన రంగస్వామి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఆయన పట్ల నిజాయితీతో నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి మన మల్లాడి కృష్ణారావు గారు చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మేము నాకు ఓటేయండి, ఓటు కోసం మీకు 100 రూపాయలు తీసుకోండి, 200 రూపాయలు తీసుకోండి అని ఒక బాటిల్ తీసుకోమని అనే పరిస్థితి రాకుండా నేను ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నా దగ్గర సంపాదించినంత కూడా ప్రజలకి ఇళ్ల స్థలాల రూపంలో కానీ లేదా ఆరోగ్యరీత్యా వాళ్ళకి మందులు కొనివ్వడంలో కానీ పిల్లలకి ఫీజులు కట్టడంలో కానీ అలాగే చెలో పాండిచ్చేరికి తీసుకెళ్ళడం కానీ చెలో ఢిల్లీకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ప్రతి పైసా కూడా నా డబ్బే నేను ఖర్చు పెడుతూ ఉండేవాడిని. రాజకీయాల్లో నాతో నాకు ఉన్న పెద్దలు గురువు గారు కానీ ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా రాజకీయాల మీద విరక్తి చెంది ఈ రాజకీయాలు వదిలేస్తాం అన్న పరిస్థితుల్లో ఆ రోజు నేను రాజకీయాల్ని వదలొద్దు, మనలాంటి మనం ప్రజల కోసం పేదోడి కోసం ఈ ఊరు బాగు కోసం చేసేదానికి నేను ఉంటాను, మీరు నాకు వెనకాల మీరు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆ విధంగా నేను ప్రయాణం చేసి నేను 2021 వరకు నేను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో కూడా మీరు యానం ప్రజలందరూ కూడా నన్ను ఎప్పుడు కూడా ఎలక్షన్ వస్తే ఈ రూపాయి ఖర్చు పెట్టమని కాకుండా కష్టం వస్తే మాత్రమే ఆ గెలిపించిన తర్వాత ఆ 21 రోజు మీరు నా కోసం పనిచేసే తపన కానీ అది మహిళలైనా కుర్రోళ్ళు యూత్లైనా పెద్దలైనా మీరే పోటీ చేసినట్లుగా భావించి నన్ను ఎలక్షన్లో గెలిపించారు. అలాగే 2011 ఎలక్షన్లు అయితే ఇది చాలా ప్రత్యేకమైన ఎలక్షన్. ఈ భారతదేశంలో ఏ ఒక్క ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ఎలక్షన్కి పోటీ చేసి నామినేషన్ వేసిన తర్వాత కనీసం నియోజకవర్గానికి వెళ్ళి నేను పోటీ చేస్తున్నాను, నా సింబల్ ఇది, నాకు ఓటేయమని చెప్పేసి అడిగే పరిస్థితి ఎక్కడైనా కూడా ఉంటుంది. కానీ 2011లో నేను అప్పటికి ముందు నుంచి కూడా 1 సారి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వాలి, దాన్ని మనం ప్రజలకి మనం ఏంటన్నది చూపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా తృప్తిని నాకు ఇచ్చి ఈ రాజకీయాల నుంచి పోటీ చేయడం అన్నది పక్కకి జరగాలి అనుకున్నప్పుడు 2011లో కూడా ఎక్కడా కూడా మీరు ఒప్పుకోకపోతే రోషయ్య గారు ఇక్కడికి వచ్చి ఇదే స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు దానికి ముందు అనేకమైన మీటింగ్స్ మీరు పెట్టినప్పుడు కూడా నేను పోటీ చేయలేదని అన్నప్పుడు కూడా ఏ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు చేస్తున్నాం, పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రజలతో ఉంటారు, అధికారులతోటి అందరితోటి కూడా మీరు చేసేటప్పుడు అప్పుడు ఇప్పటికే మీరు రెవెన్యూ మినిస్టర్గా చేశారు, ఫ్యూచర్లో నీకు ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఈ వయసులో మీకు పెద్ద వయసు కాదు, ఇంకా ఇప్పుడు 50 వస్తుంది అన్నది రోషయ్య గారు సమక్షంలో నామినేషన్ ఫారం మీద సంతకం పెట్టి మీరు వెళ్ళిపోండి, మీరు ఊర్లో ఉండొద్దు, ఎలక్షన్కి మాత్రమే రండి అని చెప్పేసి మీరు ప్రజలు ముక్త కంఠంతో కోరడంతో నా బాధను దిగమింగుకుని ఆ రోజు
నామినేషన్కి ఎవరు కూడా రావద్దని చెప్పేసి నా స్కూటర్ని 007 మీద దాంతో నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ ఫైల్ చేసి ఏ ఒక్కరు కూడా రావద్దని చెప్పేసి సింగిల్గా నామినేషన్ ఫైల్ చేసి ఆ మరుసటి రోజు నేను ఇక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడా కూడా నా గేట్ దాటి నేను పోటీ చేస్తున్నాను, నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడగకుండా గెలిచి పిలిచిన ప్రజలకి నేను జీవితాంతం కూడా రుణం ఉంటానని ఆ రోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. చిన్న పని పొందిన ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకైనా నేనేదో మీకు రుణపడి ఉన్నాను, ఆ రుణాన్ని ఈ జన్మలో నేను తీర్చుకుంటూ ఉన్నాను అన్నదే భావమే తప్ప నేను అనుకుంటే ఎమ్మెల్యే పదవి 5 నిమిషాల పని నేను అంటే రేపే ఎమ్మెల్యేని డిక్లేర్ చేసే పరిస్థితి యానంలో. రూపాయి లేకుండా ఓటు అడగకుండా గెలిపించే శక్తి యానంలో ప్రతి సంఘానికి, నాయకుడికి, కార్యకర్తకి అందరికీ ఉన్నది. ఇది ముందు కంటే నా మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది. ఆ విషయం నాకు తెలుసు. అలాగని నేను పదవుల గురించి అని చెప్పేసి ఇది అయిపోయేవాడిని కాదు. యానం ఈ విధంగా ఏంటినా మనం ఆశించింది ఏంటి, ఏ విధంగా తీసుకొచ్చాం ఈ ఊరిని, ఏ విధంగా ఇంకా తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నాం, ఏంటినా ఈ విధంగా జరుగుతుంది ఏంటి, ఈ చెట్టు ఏంటి జరిగేది అని చెప్పేసి అనుకుంటే అది ప్రజలదే తప్పు అని చెప్పేసి నేను అనుకుంటలేదు. నా నిర్ణయంలో కూడా తప్పు ఉందేమో, నేను కూడా ఆ విధంగా చేయకుండా ఉంటే బాగుండేమో, లేదా యానవాళ్ళనే పెట్టుంటే బాగుండేమో అని చెప్పేసి నా ఆశ ఏంటంటే ఒక ఎమ్మెల్యే పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్యే కంటే కూడా ఇవాళ రంగస్వామి గారిని గెలిపిస్తే ఈ విధంగా ఉంటుందన్నది నా ఆశ. ఆ ఆశగానే ఉండిపోయింది తప్ప నెరవేరలేదు. అయినా కానీ నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు సరిగా అమలు చేయలేదని చెప్పేసి మీతోటి 1 నెల 2 నెలల్లో కోపంగా ఉన్నాను తప్ప దాని తర్వాత మరలా ఎలక్షన్ వచ్చే వరకు కూడా మీ మనిషిగా, మీరందరూ కూడా ఓటేసిన వ్యక్తిగా, మీ కష్టం లేకుండా నాకెంతైతే శక్తి ఉందో శక్తి కొద్ది తీసుకెళ్తానని చెప్పేసి ఈ 4 సంవత్సరాలు కూడా నేను మీకు మాట ఇచ్చిన మాట ప్రకారంగా నేను నిలబడ్డానని ఒక్కసారి యానం ప్రజలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, ఇంటికాడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే లైవ్ వెళ్తుంది అందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. నేను ఏ విధమైన తప్పు చేశానా, ఏ మనిషి దగ్గరైనా ఎప్పుడైనా 1 రూపాయి నేను తీసుకున్నానా, ఏ ఇష్యూలైనా సరే నా దగ్గరికి వచ్చిన మనిషికి వాళ్ళకి నా చేతిలో ఎంతవరకు ఉంటే ఉపకారం చేయడమే తప్ప అది ఏ సంఘమైనా సరే, చిన్న సంఘమైనా సరే, పెద్ద సంఘమైనా సరే మనం ఉపయోగపడాలి అనుకున్న ఉద్దేశంతో అది దైవ కార్యక్రమం అయినా సమాజంలో అందరూ కూడా సమానం అన్న భావానికి నేను క్రిస్టియన్స్ని కానీ, ముస్లిమ్స్ని కానీ, హిందువుని కానీ, నేను హిందూ అని చెప్పేసి నేను హిందూ మతస్థుడిగా నేను ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే ఇతర మతస్థులను కూడా సేమ్ అదే విధంగా నేను హిందూ దగ్గర ఉన్నప్పుడు హిందువుని, క్రిస్టియన్స్ ఉన్నప్పుడు క్రిస్టియన్స్ని, ముస్లిం దగ్గర ఉన్నప్పుడు ముస్లింని. ఐపోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 51 మంది నిరుపేదలకు 38,08,314 రూపాయల చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా చెక్కులను అందించారు. ఐపోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 51 మంది నిరుపేదలకు 38,08,314 రూపాయల చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు చేతుల మీదుగా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా లబ్ధి పొందిన నిరుపేదలు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో వైద్యం నిమిత్తం ఇబ్బందులు పడేవారమని, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారంతో మళ్లీ నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం చెక్కుల ద్వారా ఆదుకుంటున్న ఇరువురికి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బుచ్చిబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగాడి గంగరాజు, అంగాడి గంగరాజ్, మల్లాడి ధనకుమారి, నౌకలు సత్యనారాయణ. నెక్స్ట్ పాలకు సత్యనారాయణ, వచ్చారమ్మా ఒకటి రమావతి, కందుకుప్పండి ఆకుల కలిదిండి వెంకట సుబ్బారావు, కలిదిండి వెంకట సుబ్బారావు, నెక్స్ట్ ముమ్మడివారం అండి అలా ఉండమ్మా, అక్కడ నుంచి ఇలా చూడమ్మా. పార్టీ వెంకటేశ్వరరావు. నెక్స్ట్ పార్టీ వెంకటేశ్వరరావు, సత్యనారాయణ ప్రసాద్, సత్యనారాయణ టౌన్ అండి. నెక్స్ట్ రెడ్డి సూర్యకాంతం, అమ్మా ఇలా చూడమ్మా. రెడ్డి సూర్యకాంతం గాళ్ళంక, మేడపల్లి అమ్మా ఇలా చూడాలి. అమ్మా అమ్మా 45,000 ఇచ్చారు. పెద్దగారు ఇలా చూడండి, పెద్దగారు ఇలా చూడండి. మహాదశ తిరుపతిరావు గాళ్ళంక, ఇలా చూడండి సార్. అయినప్పుడు సత్యం సార్ 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 ఒకరంతస్తు సత్యం మంగళవారం, జగదా వెంకటేశ్వరరావు అండి రాజుపాలు, జగదా వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి శ్రీనివాసరావు అండి పల్లవారిపాలెం. అమ్మా ఇలా తిరిగి తల్లి, ఇలా తిరిగమ్మా. కన్వారండి అమ్మా అమ్మా నెక్స్ట్ తారనమ్మ అండి, 99,000 ఇచ్చారా? సాగి సత్యనారాయణరాజు పిల్లంకండి. సార్ ఇక్కడ చూడండి సార్. 2,00,000 ఆ కోడికి ప్రాబ్లం ఉండే, బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది పాపం. కాజా రాంబాబు ఉప్పంగలండి సార్. సిద్ధా గారు నెక్స్ట్ అయిపోవడం ఇంకా కావాలండి, ఇలా చూడండి సార్. నరసింహారావు కొమరగిరి, ఇలా చూడండి, ఇలా చూడండి. పెద్దగారు ఒకసారి ఉండండి. సార్ 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 ఇలా చూడండి. మేడ దళలక్ష్మణ్ భైరవాళ్ళు. పేరు చింత వీరబాబు అండి, మాది చిన్నకృష్ణపూర్ గ్రామం అండి. మాకు గత ప్రభుత్వంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు మాత్రం ఏమాత్రం వచ్చి కదండి, ఆరోగ్యం బాగుపోయినా ఏమో బాగుపోయినాయి. ఇప్పుడు మన బుచ్చిబాబు గారు హయాంలో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, మన సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే కంపల్సరీ ఎంతైనా సరే 50% మనకి చేతికి ఇస్తున్నారండి. బాగా ధన్యవాదాలు బుచ్చిబాబు గారికి, చంద్రబాబు నాయుడు ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు ఇలా బుచ్చిబాబు ద్వారా మాకు చెక్ వచ్చిందండి, మాకు చాలా సంతోషంగా ఉందండి. మాది కాటన్కొండ మండలం పల్లంకూరు పంచాయతీ రామాలయపేట. మరి మా అమ్మగారికి హెల్త్ బాగోలేని విషయంలో అక్కడెక్కడ అప్పులు చేసి చేసుకున్నాను. మరి మన ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిబాబు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయంతో నాకు ఈరోజు కొంత మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక నిమిత్తమై అందజేస్తున్నారు. మరి ఆ వారికి నేను ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఎప్పుడు రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ఓకే.
నా తరం అండి ముక్తావత్ కుమారి. ఇప్పుడు డబ్బు ఏమీ రాలేదండి, చాలా డబ్బు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాక చెక్కొచ్చింది. అడ్డు వందనాలకు ఉజ్జుబాబు గారికి వందనాలండి, అలాగే చంద్రబాబు నాయుడు కూడా వందనాలు. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆదేశాలతో మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆదేశాలతో మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్లో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. అనంతరం తాళ్లరేవు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. వృద్ధులకు రొట్టెలు, పళ్ళు, చీరలు అందించారు. ధీరుభాయ్ అంబానీ రిహబిలిటేషన్ సెంటర్లో ఉన్న దివ్యాంగులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మటి సామ్యుల్ సాగర్, మండలం సచివాలయం కన్వీనర్ దున్నా శ్రీకాంత్, అంకాడి అంజిబాబు, పెట్ల సూర్యనారాయణరాజు, రెడ్డి నాగు, మైదు హరిబాబు, పేర్ని ఆదినారాయణ, కుప్పిశెట్టి వెంకట్, అరుణ, సుహాసిని, దేవి, రెడ్డిబాబు, వెంటపల్లి నూకరాజు, పంపన రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు నందికోల శ్రీమన్నారాయణ, చలపతి తదితరులు పాల్గొన్నారు. తెలుసు చివరైన కవర్ చేయండి, వీళ్ళందరూ చేతులు తీయమని ఫస్ట్ ఎవరెవరికి ఇస్తున్నారు
ఓకే కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి ఇచ్చేసిన మన మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అధికారంలో లేకపోయినా కేవలం ఒకే ఒక సంవత్సరం అయినా ఇంతమంది కార్యకర్తల అభిమానులతో ఒక నాయకుని పుట్టినరోజు జరుగుతుందంటే నిజంగా మన హృదయాల్లో ఆయనకు ఉన్నటువంటి చోటు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు, అధికారంలో లేనప్పుడు ఎంతోమంది వదిలేస్తూ ఉంటారు రాజకీయాల్లో. ఆయన చేసిన కార్యక్రమాలు, పేద ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. నేను ఒకే సంవత్సరం పుట్టాం 72లో, 1972. ఆయనది డేట్ ఆఫ్ బర్త్, నాది డేట్ ఆఫ్ బర్త్, ఒక నెల తేడా. మరి అంత చిన్న వయసులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి, ఒక పెద్ద ఆర్థికవేత్తగా ముందుకు ఎదిగి 2009లో ఎంపీగా రికార్డు స్థాయి మెజార్టీలతో గెలిచి, మరి తండ్రి అకాల మరణాన్ని బట్టి ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం, మొదటిసారి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు 67 సీట్లతో ప్రజలు తీర్పునిచ్చినప్పుడు పట్టు వదలకుండా సంవత్సరాల పాటు చెరసాల్లో జైల్లో పెట్టి నిర్బంధించినప్పటికీ కూడా ఒక బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంగా వస్తుందో, ఒక స్ప్రింగ్ని నొక్కిపెట్టి వదిలితే ఎంత త్వరగా పైకి లేస్తుంది, అలాగా ఉవ్వెత్తున లేచి 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మాట ఇచ్చాను, మడం తిప్పను, చెప్పిందల్లా నెరవేరుస్తానని చెప్పి మేనిఫెస్టో ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ కూడా చెప్పని కూడా ఒక క్యాలెండర్ ఏర్పాటు చేసి, ఇదిగో పలానా తారీఖుకి మీకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా, నాయకుల ప్రమేయం లేకుండా పేద ప్రజలని ప్రామాణికంగా తీసుకుని వారందరికీ కూడా డబ్బులు కొన్ని వేల కోట్లు వారికి ఖాతాల్లో జమ చేయడం జరిగింది గత 5 సంవత్సరాల్లో. సో అలాంటి పాలన ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే మనకి దాదాపు 41% ఓట్ల పోలింగ్ కూడా మనం చూసాం. అయితే మరి దురదృష్టవశాత్తు మరి ఆయన రెండోసారి అధికారంలోకి రాలేకపోవడం, ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు చూస్తున్నారు. సో హామీలు ఇచ్చి సూపర్ 6 హామీలను ఇచ్చి మరి అవి ఇప్పటికి 8 నెలలు దగ్గర కావస్తున్నా ఇంకా ఆచరణకు నోచుకోకపోవడాన్ని బట్టి ప్రజలు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక మన నాయకుడికి మనం అండగా ఉంటూ మరలా తప్పకుండా మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అయినటువంటి మా ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ఏ విధంగా ఉందనంటే, ఈవేళ కార్యకర్తలందరూ కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారని ఒక భావంతో ఉన్నారు. కానీ నిరాశ నిస్పృహ లేదు. ఏం చేద్దంటే మరింత ఉత్సాహంతో ఉత్తేజంతో కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. ఏం చేద్దంటే ఈ రాష్ట్రంలో అబద్ధపు హామీలతో ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈవేళ ప్రజల్లో ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు అన్నదే ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న విషయం. ఏం చేయాలంటే ప్రతిదీ ఉచితం అనడం, దాన్ని డబ్బులు చేసుకోవడం, ప్రతిదీ కరెంటు నేను తగ్గిస్తున్నాను 100 సార్లు రిపీట్ చేసిన నాయకుడు ఈవేళ కరెంటు మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నాడు. ఉచితం అని చెప్పి వాళ్ళ కార్యకర్తల జేబులు నింపడానికి ఉచితం అనే పథకాన్ని ఇసుకని ఆ విధంగా తీసుకొచ్చాడు. కానీ రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి లేని లోటు ఈవేళ ప్రజలందరి గుండెల్లోనూ ఉంది. ఈవేళ ప్రతి ఒక్క రోజు తలంచుకొని ప్రతి మహిళ కూడా తలంచుకొని రోజంటూ లేదు, క్షణం అంటూ లేదు. కనుక రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ పటిష్టంగా పనిచేసి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా ఉంటూ రేపు పార్టీని ముందుకు తీసుకెళ్లి మనం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని ఈవేళ కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట చెరువుగట్టు సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట చెరువుగట్టు సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచారు. తదనంతరం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు ఇంటికి వచ్చావని, ఇప్పుడు 6 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని, రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుందని, అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రెడ్డి నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి, నాయకులు జెడి సూర్యనారాయణ, దడాల జగదీష్ కుమార్, వాసంశెట్టి అర్జునరావు, సిలిరాజు, పువ్వుల కృష్ణమూర్తి, కడలి సింహాద్రి, చోడే శ్రీరామమూర్తి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జగన్ ఆరండ్రా. జై జై జగన్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జగన్. అది వెలిగించండి రా ముందు, వెలిగించండి ఏదోలాగా, మరి బాగోదు. నువ్వు వస్తావు సిటీ కేబుల్, నీకు తీసాం. వేసినప్పుడు జై జగన్ అనండి. జై జై జగన్, జై జై జగన్, జై జగన్. జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్. దించు దించు జై జగన్, జై జై జగన్, జై జై జగన్, వర్ధిల్లాలి,
జగన్ నాయకత్వం వద్దెల్లాలి. జోహర్ అన్నాడు. జోరు జై జై జగన్, జై జై జగన్. జాజిపేట వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసిన మన జాజిపేట వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదములు. ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రజలు ఎల్లప్పుడూ మన జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశంలో ఒక విప్లవం సృష్టించిన చరిత్ర, అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి నవశకం. ఇప్పుడు మనకి కాంగ్రెస్ పాలన 110 సంవత్సరాల నుంచి వాళ్ళని కూడా భయపెట్టిన ఒక గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఈ రోజున ఎందుకు ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చామని ఎంతో బాధపడుతూ ప్రతి అక్క చెల్లెమ్మలు, ప్రతి తల్లి ముసలమ్మలు, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో దీనస్థితిలో ఉన్నారు. అందుకు కారణం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న వాగ్దానాలను నెరవేర్చుకోకపోవడమే. ఇందుకు 6 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పటి నుంచి మన యొక్క పరిపాలన విధానం అంతా కూడా మన పార్టీని బలోపేతం చేసి సంపూర్ణంగా మన జగన్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటారని మన జాజిపేట ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జాజిపేట గ్రామ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు 52వ జన్మదిన పురస్కారం చేసి ఈ రోజు జాజిపేట గ్రామంలో యువకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ఒకే ఒక విషయం మనం అందరం గుర్తు తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయారని చెప్పి అనుకుంటున్నారేమో, అది కాదు. ప్రతి ఒక్క ఇంటిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట లేనిదే ఏ ఇల్లు కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో 3 నెలలకే ముక్కలేసిపోయింది. కానీ జగన్ గారు ఇచ్చినటువంటి క్యాలెండర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఆయన చేసినటువంటి సీఎం గా చేసినటువంటి రోజులన్నీ కూడా ప్రతి నెల క్యాలెండర్ ప్రకారంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆయన అధికారంలోకి రావాలని అంటే మనందరం కూడా ఈ యొక్క రానున్న రోజుల్లో మనందరం ఐక్యతగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి మళ్ళా రానున్న రోజుల్లో మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని, అది కొద్ది రోజుల్లోనే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటూ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ జన్మదిన శుభకార్యానికి ఇచ్చేసినటువంటి మన జాజిపేట మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఘనంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్టు ప్రతి
పేదవానికి, ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, న్యాయం ఈ మూడు ఇస్తే వాళ్ళు మరి ఎంతో అభివృద్ధితో పరిగెడతారని మరి ఆనాడు పెద్దలు చెప్పడం జరిగింది. ఆ పెద్దలు చెప్పిన దారిలోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి చూపించారు. విద్యని మరి భావితరాలకు మరి ఎంతో అన్ని విధాల ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడేటట్టు విద్యారంగాన్ని తయారు చేసే అభివృద్ధి చేశారు. దానికి మరి వేలాది కోట్ల బడ్జెట్లో అంతకన్నా విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అలానే పేదవాడు సగం అప్పులతో, సగం ఏంటి 100% అప్పులతో మునిగిపోతున్నాడంటే వారి యొక్క ఆరోగ్యం విషయమై హాస్పిటల్స్ కి అప్పు చేసి ఈ ఇల్లుని బంగారాన్ని భూములన్నీ తాకట్టు పెట్టుకుని మన వైద్యానికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. అటువంటిది పైసా ఖర్చు లేకుండా చేసినటువంటి మహానుభావుడు. అలాగే తద్వారా న్యాయాన్ని కూడా అందరికి అందించేటటువంటి మహానుభావుడు. మరి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికే కాదు, దేశంలో ఉండే ప్రతి నాయకుడికి, ప్రతి సీఎంకి కూడా, ఆఖరికి ప్రధాని మోడీకి కూడా ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు రోల్ మోడల్. మరి ఈయన ఓడిపోలేదు, ఆయన గెలిచాడు, ప్రజల హృదయాల్లో నిలిచాడు. మరి ఈ ప్రభుత్వం పోయింది అని అనుకుంటే కన్నా కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేదు. వాళ్ళు ఈవీఎం మిషన్ వల్ల నానా రకాల దిమ్మికలు చేసి వాళ్ళు గెలిచారు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మనం అంతా కలిసికట్టుగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకురావడానికి సరస్వతులు అందరూ కృషి చేయాలని మీ అందరికీ నా యొక్క మనవి సెలవు తీసుకుంటాం. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ ఆవరణలో తాళ్లరేవు ఎంఆర్ఓ పితాని త్రినాథరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ ఆవరణలో తాళ్లరేవు ఎంఆర్ఓ పితాని త్రినాథరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతన్నలకు రీసర్వే ద్వారా సరిహద్దు భూమిపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రైతులందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని డ్రైనేజీ మరియు పలు సమస్యలపై రైతులు, గ్రామస్తులు ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, మండల సర్వేయర్ షఫీ, వీఆర్ఓ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. చేయడానికి వచ్చారు కాబట్టి మనకి ఏ అవసరాలు ఉన్నాయో గ్రామానికి సంబంధించి కానీ మన వ్యక్తిగతంగా కానీ ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి ఎవరికి సంబంధించినటువంటి పనులు సక్రమంగా చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రెవెన్యూ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రీసర్వే చేయని గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సంబంధిత వివాదాలు, అదేవిధంగా సమస్యలు చాలా పెరిగిపోయి ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రజల ఆఫీసుల చుట్టూ తిరగడం కాదు, ప్రజల వద్దలకి ఆ ఉద్యోగులు వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించారు. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ కూడా రూపొందించడం జరిగింది. ఇక్కడ మీరు ఇచ్చిన పబ్లికేషన్ ఇక్కడే కాదు, కలెక్టర్ ఆఫీసులో కాదు, మన విజయవాడ పరిపాలనా కేంద్రం నుంచి కూడా దాన్ని వాడుతుంది. అది అవ్వదు అంటే సమాధానం కూడా మీకు చెప్పాలి, 5 అంటే వెంటనే చేయాలి. వాళ్ళు ఇచ్చిన నిర్ణయించుకోవాలి. చక్కటి అవకాశం ప్రజలందరికీ కూడా మీ సమస్యలు, భూ సంబంధిత సమస్యలు కానీ, మీ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే దాన్ని ఆ సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపి వాచ్ చేస్తాం. మా డిపార్ట్మెంట్ పంపించిన అంశం అయితే తప్పకుండా దాన్ని పరిష్కరించడానికి మేము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. ఇది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన ఎంత డిసిప్లిన్గా సంస్కరణలకు మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా తోడైనారు. వారిద్దరూ చక్కటి ఆలోచన చేసి ప్రజలు ఇబ్బంది పడకూడదు, దాన్ని అధిగమించడానికి ప్రజల వద్దకే వీళ్ళు వెళ్ళాలి అనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి వారు కూడా మీ సమస్య ఏదైనా ఉంటే ఒకసారి మా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసి అక్కడి నుంచి ఆన్లైన్లో
రసీదు కూడా ఇస్తాం మీకు. ఆ రసీదు పట్టుకుని మీరు ఎక్కడికన్నా వెళ్ళి అడగొచ్చు, మా దగ్గరికి వచ్చి అడగొచ్చు. పరిష్కారం కాకపోతే పైన కూడా మీరు దాన్ని రిఫరెన్స్ చేయండి. అంత చక్కటి జవాబుదారీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఈ సదవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఈ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్యాబరింగ్ ప్రొవిజన్ యాక్ట్ 2024 ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తు ప్రధాన ఆధార. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర సంక్షోభం అనిపిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన ఈ భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహణ తలపెట్టాం. సమస్య లేకుండా చేయాలంటూ సదుద్దేశంతో ఇక్కడ వేదికలు అనిపించేటువంటి రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే రకంగా భూమికి మనకి ఎంతో అనుబంధం ఉంది. దానిని గుర్తించారు రెవెన్యూ సిబ్బంది వారు, అదే రకంగా ప్రభుత్వం వారు కూడా. దానికి ఇంచు భూమి మనకు పోయినా కానీ ప్రాణం చివుక్కుమనేటువంటి పరిస్థితి. ఇంత మన పూర్వార్జితం నుంచి మనము మన యొక్క హక్కుతో మనం ఉంటున్నాం. అటువంటిది ఇప్పుడు ఈ సర్వేలు మారడము, రెవెన్యూ రికార్డులో మార్పులు అవి జరిగి మనం చాలా ఇబ్బంది పడ్డాం. దానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, అన్ని రకాలు జరిగాయి. మనం అర్జీలు పెట్టుకున్నాము, కానీ వాటిని కూడా ఇంకా పూర్తిగా కాలేదు. దానిని ఇప్పుడు గమనించినటువంటి రెవెన్యూ సిబ్బంది అవనమండి, లేకపోతే ప్రభుత్వం వారు కూడా దీనిని ఒక ప్రాతిపదిక దీనికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన ముందుకు వీరందరూ కూడా విచ్చేయడం అనేటువంటి ఒక శుభ పరిణామము. మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరందరూ కూడా మనకి సహాయ సంపదలు చేయాలి. అదే రకంగా మనం కూడా వారికి సహాయ సంపదలు చేయాలి. ఎందుకంటే వారు చేసేటువంటి పనికి మనం సహాయం చేయాలి. ఇప్పుడు ఇరు వర్గాలు చేసుకుంటేనే మనకి ఇక్కడ అవుతుంది. అందులో భూమి తక్కువైన వారు, ఎక్కువైన వారు అందరూ ఉంటారు. ఏదో కొంచెం లోటుపాట్లు జరిగి పక్కన గట్లు జరుపుకుంటూ ఉంటారు. అదే రకంగా మనం భూములు మనం కలిపేసుకున్నాము, మనం ఇంకోటి ఎవరికో రాసేసాము, ఆ భూమి మీద హక్కు మనకే ఉంది అనుకుంటే మాత్రం తప్పు. ఏం చేద్దండి, మన యొక్క లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి, వాటిని కూడా అవసరమైతే చూడవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ ప్రకారంగా జరుగుతాయి తప్ప మనం భూములు కలిపేసుకొని మనం ఇంకా అలాగా మనం అందరూ కలిపేసుకొని ఆ కొలతలకి అమ్మేసుకున్నాం మనం, అందుకోసం మనకే హక్కు వచ్చేస్తుంది దాని మీద అనుకుంటే మాత్రం తప్పు. భూమి హక్కులు నిర్ణయించే అధికారం రెవెన్యూ సిబ్బందికి లేదు, కానీ వారు మనకి సంబంధించినటువంటి భూమి పత్రాల ప్రకారంగా మనకి హద్దులు నిర్ణయించేటువంటి హక్కు మాత్రం వారు కలిగి ఉంటారు. ఏమండి, మన భూమి మన హక్కు అనేటువంటి నినాదంతో చేసినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు చాలా శుభపరిణామం అయ్యి మనకి అందరికీ కూడా మంచి వచ్చి మనది సస్యశ్యామలంగా మన రాష్ట్రం అంతా కూడా ఉండాలి, దేశం అంతా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ఆన్లైన్ వచ్చింది ఇప్పుడే అలా వచ్చింది. అది మిగిలిన ప్రాబ్లం కూడా ఉంది. అలా నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు, అందులో ముఖ్యంగా రైతన్నలకు రీసర్వే వల్ల జరిగినటువంటి తప్పిదాలని సవరించడానికి, రైతులకి భూమితో ఉన్న అటాచ్మెంట్ను ఒకసారి
తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా తాళరేవు మండలంలో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ ఇవ్వడం, ఆ షెడ్యూల్ ప్రకారం వైడ్ పబ్లిసిటీ ఇచ్చిన దరిమిళ ఈరోజు శంకరపాలెంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. మాకొచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు గ్రామంలో ఏదైతే హ్యాబిటేషన్ ఉందో హ్యాబిటేషన్ ఒకసారి అంతా కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ రెవెన్యూ సదస్సులు నిర్వహించుకున్నాం. రెవెన్యూ సదస్సులు ఇక్కడ అయితే మిగిలిన గ్రామాలతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ భూ సమస్యలే ఉన్నట్టు, మిగిలిన గ్రామ పంచాయతీ సమస్యలు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. డ్రైనేజ్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, అలాగే మా ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మా రెవెన్యూతో పాటు మిగిలిన కూడా తీసుకుని ఇది పీజీఆర్ఎస్ పోర్టల్లో పర్సూ చేస్తూ ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ మేము పంపడం, తర్వాత దాని పరిష్కారం కూడా వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఈ చక్కటి సదవకాశాన్ని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భూ సంబంధ సమస్యలతో విసిగి వేసారిపోయి అవి ఏమీ పరిష్కారం కాక ఈ సదస్సుని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏదైతే పీజీఆర్ఎస్ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేస్తూ దాని పరిష్కారానికి మా వంతు కృషిగా చిత్తశుద్ధితో పనిచేస్తామని కూడా పాత్రికేయ మిత్రులకి, ప్రజలకు కూడా తెలియజేస్తాం. 15 సమస్యలు వచ్చాయండి. అందులో ఆర్ఓఆర్ 1, హౌస్ సైట్ 7, మిగిలినవన్నీ కూడా గ్రామ పంచాయతీ, ఇరిగేషన్, డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉందండి శంకరపాలెంలో. ఇది కూడా మేము డైరెక్ట్గా వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్కి లెటర్ ఇస్తాం. థ్యాంక్ ఈ రెవెన్యూ గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల సందర్భంగా ఈ గ్రామ సభకు చేసిన ప్రజలకి, ఈ విజయగండి చైర్మన్ గారు, మా తహసీల్దార్ గారు, ఈ నాయకులకి, ప్రజలందరికీ నమస్కారం. మన గతంలో రీసర్వే గ్రామ సభలు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం ఇదే వేదిక మీద. అప్పుడు ఏం చేస్తామంటే మనం రీసర్వే జరిగిన గ్రామ సభల్లో ఏదైతే ప్రజలకు సమస్యలు ఉన్నాయో, భూములకు సంబంధించి ఎక్స్టెంట్ వేరియేషన్లు కానీ, పేర్ల తప్పులు కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ వాటికి మాత్రమే మనం గతంలో దరఖాస్తులు తీసుకుని దాని మీద విచారణ చేయడం జరిగింది. కానీ అవి జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకి రెవెన్యూ సమస్యలతో పాటు మిగిలిన సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రజలకి. కాబట్టి ఆ సమస్యలన్నీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి ఆఫీస్కి తిరగాల్సిన ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఒకే వేదిక మీద ఏ సమస్య ఉన్నా సరే ఒకే వేదిక మీద వాళ్ళు దరఖాస్తు ఇచ్చుకోవడానికి, అది కూడా మళ్ళీ ఆఫీస్కి రాకుండా ప్రజల దగ్గరికి అధికారులందరూ వెళ్ళి వాళ్ళ సమస్యలు విని వాళ్ళ దరఖాస్తులు స్వీకరించి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అని చెప్పి ఈరోజు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయమన్నారు. అందులో భాగంగా మనం ఈరోజు శంకరపాలెంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. కానీ మీ సర్పంచ్ గారు, మీద ఎంపీటీసీ గారు, మిగతా నాయకులందరికీ కాకినాడలో వేరే మీటింగ్ ఉండటం వల్ల అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అది ఈరోజు మనం ఏం చేస్తామంటే ఉదయం ఒక ఎస్సీ కాలనీ సందర్శించడం జరిగిందండి. శంకరపాలెంలో 2 కాలనీలు సందర్శించాం. మన పక్కన ఉన్న కాలనీ ఒకటిని బాబానగర్ ఒకటి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏంటంటే మనకి పంచాయతీ సమస్యలు ఎక్కువ చెప్తున్నారు. ఒకటి, ఇంటింటికి కుళాయి అన్నారండి, అది పైప్ లైన్ వేస్తున్నారు, మాకు ఎవరికి కొంచెం ఇబ్బందిగా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇబ్బందిగా ఉంది. 2-3 వీధులు కలిపి ఒకటే కుళాయి ఉంది, నేను చూసాం కూడా, ఒకే ట్యాప్ ఉంది. టెంపరీ పైప్ లైన్ వేసారు ప్రస్తుతం. కానీ చూస్తే ఏమైందంటే మనకి మెయిన్ పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. ఆ పైప్ లైన్ అయితే మనకి అందరికీ కూడా ఇంటింటికి కుళాయి ప్రాబ్లం అన్న సాల్వ్ అవుతుంది. 2, డ్రైన్స్ ఎక్కువ లేవు మనకి. మురుగునీరు ఇంట్లో వాడుకునే నీరు ప్రతిదీ కూడా ఎవరింటి దగ్గర నిలబడిపోతుంది. అదొకటి సమస్య చెప్పారు. అది దరఖాస్తు ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు అప్లికేషన్ ఇస్తే అది కూడా మనం గ్రామ పంచాయతీకి పంపించి మనం సమస్య పరిష్కారం చేసుకుంటాం. ఇంకోటి, బాబానగర్లో 2 స్కూల్ ప్రాబ్లం చెప్పారు. ఎలిమెంటరీ స్కూల్ గతంలో ఉండేది బిల్డింగు, అది పాడైపోవడం వల్ల ఏం చేశారంటే మొత్తం బిల్డింగ్ డిస్మాంటిల్ చేసేసారు. కొత్త బిల్డింగ్ ప్రపోజల్ పంపించారు, శాంక్షన్ అవ్వలేదన్న. కొత్త బిల్డింగ్ ప్రస్తుతానికి ఏంటంటే కమ్యూనిటీ సైట్లో, కమ్యూనిటీ బిల్డింగ్లో స్కూల్ రన్ అవుతుంది. ఆ బిల్డింగ్ కూడా ఏఈ గారితో మాట్లాడాను, ఎస్ఎస్ఏఈ గారితో మాట్లాడితే ప్రపోజల్ గవర్నమెంట్ వెళ్ళిందండి,
శాంక్షన్ అవుతుంది. ఈ గ్రామ సభలో కూడా అప్లికేషన్ పెట్టమన్నాం. అప్లికేషన్ ఇస్తే అది కూడా మనం సర్వశిక్ష అభియాన్కి ఎడ్యుకేషన్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చి వేడుక జరుపుకున్నారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానుల మధ్య సూర్యప్రకాష్ భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ, రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవానీ, వైస్ ఎంపీపీ శేఖాబాబీ, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాసరావు, పండు గోవిందరాజులు, పలువురు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. అన్న ఫోటో పెట్టమని ఫోటో బై పట్టమని పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా అందరి అభిమాన వైఎస్ఆర్ కాంగ్రెస్ తనదైన ముద్ర వేసుకున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున వారికి స్పష్టంలో ఈ రాష్ట్రం పరిపాలించారు. అందరూ కూడా గమనించుకుంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీగా గాలి వదిలేసి ఏది ప్రజలను మోసం చేసి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి మరొకరు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం అంతా సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తూ ఎన్నికల హామీలు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. అదే ఎన్నికల మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తున్నలోకి వచ్చిన తర్వాత మాట తప్పకుండా మడమ తెప్పకుండా ఇచ్చినటువంటి అన్ని హామీల్ని అమలు చేసిన తర్వాతే ఆయన 2024 ఎన్నికలకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మరో పక్క చూసుకుంటే 2014లో ఏదైతే ఇచ్చిన హామీల్ని అవన్నీ కూడా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశారు. మరోసారి 2024 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ 6 నెలల పరిపాలన మనమే చూస్తున్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. ఈ పరిపాలన, ఈ తీరు విధానం ఏ విధంగా ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే చెప్పకనే చెప్తున్నారు. మొన్న పిఠాపురం సభలో మనం అందరూ కూడా చూసాం. ఈ 6 నెలల కాలంలో ఏవైతే హామీలు అమలు చేయకపోగా తీరా ఈ కూటమి పాలన ప్రజల నెత్తి మీద గుది బండలా తయారైందని చెప్పవచ్చు. ఇప్పుడే గత ఎన్నికల ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఈ రాష్ట్రం అంతా పర్యటించి ఏదైతే అప్పుడు ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచింది, మా ప్రభుత్వం రాగానే ₹1 కూడా మేము పెంచబోం, అవసరం అయితే మేము తగ్గిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేయబోతున్నారు. మనందరూ కూడా గమనించాలి. కేవలం విద్యుత్తే కాకుండా ఈరోజు ఒక పక్కన చూసుకుంటే 66 లక్షల పైచిలుకున్నటువంటి పెన్షన్ని దాదాపు 6 నెలల కాలంలో 3 లక్షల
అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు ఎట్టకేలకు కదిలిన అధికారులు. ఆనందం వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో సముద్ర తీరం వెంబడి సిఆర్జెడ్ పరిధిలో అక్రమ ఆక్వా సాగు వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రముఖ పర్యావరణవేత్త ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతి రాజా చెన్నైలో ఎన్జీటీని ఆశ్రయించారు. కోనసీమ జిల్లా మల్కీపురం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు ఎట్టకేలకు కదిలిన అధికారులు. ఆనందం వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో సముద్ర తీరం వెంబడి సిఆర్జెడ్ పరిధిలో అక్రమ ఆక్వా సాగు వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రముఖ పర్యావరణవేత్త ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతి రాజా చెన్నైలో ఎన్జీటీని ఆశ్రయించారు. ఎన్జీటీ సమగ్ర విచారణ జరిపి 2022లో సముద్ర తీరం వెంబడి సిఆర్జెడ్ పరిధిలో ఉన్న అక్రమ ఆక్వా చేపల చెరువులను తొలగించాలంటూ తీర్పునిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్జీటీ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో మరోసారి వెంకటపతి రాజా ఎన్జీటీని ఆశ్రయించడంతో ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఎట్టకేలకు అధికారులు అక్రమ ఆక్వా చెరువులు తొలగించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సెకినెటిపల్లి, మల్కీపురం, మామిడి కుదురు మండలాల్లో సముద్ర తీరం వెంబడి 434 అక్రమ ఆక్వా చెరువులను గుర్తించారు. ఈ అక్రమ చెరువులను 2 దశల్లో తొలగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి మల్కీపురం మండలం గొల్లపాలెం నుండి అక్రమ ఆక్వా చెరువులను పూర్తి స్థాయిలో తొలగిస్తున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నా పేరు ఎన్ శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, కోనసీమ జిల్లా. సెకినేటిపల్లి, మామిడి కుదురు, మల్కీపురం మండలాలలో సిఆర్జెడ్ పరిధిలో అనధికారికంగా అనేక మంది చెరువులు త్రవ్వి పర్యావరణానికి హాని కలిగిస్తున్నట్లు, ఇందుకు చర్యలు తీసుకోవలసిందిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిని సెకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం నివాసి శ్రీ యనుమల వెంకటపతిరాజు గారు ఆశ్రయించి ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్జీటీ వారు 2022 జూలైలో అనధికారిక చెరువులను తొలగించవలసిందిగా మత్స్యశాఖ వారిని ఆదేశించి ఉన్నారు. ఈ ఆదేశాలు అమలు కాలేదని 2023వ సంవత్సరంలో మళ్ళీ సదరు పిటిషనర్ ఎన్జీటీ వారిని ఆశ్రయించగా ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన ఎన్జీటీ వారు తుది ఆదేశాలు జారీ చేస్తూ సెప్టెంబర్ 30వ తేదీలోపు చర్యలు తీసుకొనుచో అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తామని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి
జిల్లా కలెక్టర్ వారు సమగ్ర సర్వే చేసి తగిన చర్య తీసుకునేందుకు గాను 2 నెలల గడువు కోరడం జరిగింది. ఎన్జిటి వారు ఈ కోరికను మన్నించి డిసెంబర్ 23వ తేదీ వరకు చర్యలు తీసుకునే తేదీని పొడిగించడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బి న్యూస్. బి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.